విజయవాడ యనమల కుదురు శివాలయంలో దేవాదాయ శాఖ అధికారుల విచారణ కొనసాగుతోంది. కీలక విషయాలపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుత ఈవో, గత ఈవో వ్యవహారాలపై ముఖ్య సమాచారం సేకరించారు. ఆలయంలో అడ్డగోలుగా జరిగిన బాగోతంపై త్వరలోనే నివేదిక ఇవ్వనున్నారు. విజయవాడ యనమల కుదురు శివాలయంలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చే పనిలో దేవాదాయ శాఖ వేగం పెంచింది. 5 ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కమిటీ విచారణను ముమ్మరం చేసింది. ఇప్పటికే 2 సార్లు ఆలయంలో ఫైళ్లను పరిశీలించి అక్రమాలపై ఆరా తీస్తున్నారు. త్వరలో దేవాదాయ శాఖ కమిషనర్కు నివేదిక ఇవ్వడానికి కావాల్సిన అన్ని విషయాలు సేకరిస్తున్నారు. ఆలయం హుండీలో డబ్బు చోరీ చేసినట్లు కేసు నమోదు కావడంతో ప్రధాన అర్చకులు సాగర్ పూర్ణాతో పాటు సహాయ ఉద్యోగి రోసయ్య కూడా అరెస్ట్ అయ్యారు. ఇక ఆలయ ఈవో భవానీపై కేసు నమోదు కావడంతో ఆమె ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆమెపై కూడా దేవాదాయ శాఖ అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈవోగా బాధ్యతలు చేపట్టిన సుబ్రహ్మణ్యం నుంచి కొన్ని కీలక ఫైళ్లను సేకరించింది విచారణ కమిటీ. ఈ విచారణలో ఆలయంలో జరిగిన అక్రమాలపై కీలక విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఈవో భవానీతో పాటు గత ఈవో గంగాధర్ తీసుకున్న నిర్ణయాలపై కమిటీ ఆరా తీస్తోంది. 8 ఏళ్ల పాటు ఆలయ భూముల లీజులు, ఎన్ఓసీల జారీ అంశంలో గంగాధర్ తీసుకున్న నిర్ణయాలపై దృష్టి సారించారు. ఆలయ అభివృద్ధి పేరుతో ఏర్పాటైన ట్రస్ట్ కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కూపీలాగుతున్నారు. ఈ ఆలయంలోనే ఉద్యోగిగా జీవితం ప్రారంభించి ఈవో దాకా సాగిన అతడి ప్రస్థానంపైన సమగ్ర వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది ఆలయంలో కళ్యాణం సందర్భంగా పలు పనుల కోసం దాతలు డబ్బులు చెల్లించినా బిల్లులు పెట్టారన్న ఆరోపణలపై విచారిస్తున్నారు. హుండీలో డబ్బు చోరీ గంగాధర్ ఈవోగా ఉన్న సమయంలోనూ జరిగిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.